టీచర్స్ ఉన్న వాళ్ళందరికీ హ్యాపీ టీచర్స్ డే అండి. మేము ఈరోజు టీచర్స్ డే సెలబ్రేషన్స్ చాలా బాగా చేసుకున్నాము. ఫ్రెండ్స్లో మా గురించి వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమను అభిమానాన్ని వాళ్ళు ఎంతగా చూపిస్తున్నారు ఈ గిఫ్ట్ల రూపంలో ఈరోజు చూపించారు ఫ్రెండ్స్. ఈ సంతోషాన్ని, ఈ ఆనందాన్ని మీతో పొందుకోవాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మాకు వచ్చిన గిఫ్ట్స్ అన్ని మీకు చూపిస్తున్నాను, మరి చూసేస్తారా? సో లెట్స్ స్టార్ట్. సో ఫ్రెండ్స్, ముందుగా ఫోటో వచ్చిందండి. ఈ సీనరీ గిఫ్ట్గా ఇచ్చారు. మా హస్బెండ్ 10th క్లాస్ని హ్యాండిల్ చేస్తారు, ఆయనకి ఇచ్చారనమాట ఈ గిఫ్ట్. తర్వాత సెకండ్ వచ్చేసి ఆయన ఫోటో ఫ్రేమ్ ఇచ్చారు ఈ విధంగా, సందేశ్ సార్ అని చెప్పి. మా హస్బెండ్ పేరు సందేశ్ అండి, ఆయన పేరు ఈ విధంగా కొనిపించి ఇచ్చారనమాట. సో ఫ్రెండ్స్, ఇదొక గిఫ్ట్ అండి. తర్వాత ఇలా మా ఇద్దరిది హస్బెండ్ వైఫ్ది ఫోటో, జూమ్ ఫోటో కూడా ఇలా చేసి ఇచ్చారు. ఎందుకంటే మేము ఇద్దరం హస్బెండ్ వైఫ్ ఒకే స్కూల్లో టీచర్ జాబ్ చేస్తున్నామండి, అందుకనే ఈ విధంగా గుర్తుంటుందని చెప్పి ఇచ్చారనమాట. ఇది చాలా చాలా హ్యాపీ అనిపించింది, చాలా హ్యాపీ అండి. ఈ ఆనందం అంతా మీతో పంచుకుంటే, నా ఫ్యామిలీ కదా, పంచుకోవాలి ఈ ఆనందాన్ని అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుంది కదా. వచ్చేసి కిచెన్ వేర్ అండి, కిచెన్ వేర్ ఐటమ్స్. ఇలాంటి 3 డిషెస్ వచ్చాయి. ఇది మా సెంట్ మేరీస్ ఫ్యామిలీ నుంచి మా ప్రిన్సిపల్ సార్ గిఫ్ట్ ఇచ్చారండి. ఇది ఫ్రెండ్స్, పర్స్ చూసారా? పర్స్ మీద కూడా సార్ పేరు కొట్టించి మరీ ఇచ్చారు కదా, బాగుంది కదండి. తర్వాత వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, వాచ్ గిఫ్ట్ ఇచ్చారు. బాగుంది కదండి. వాళ్ళ సార్కి తెలియకుండా సర్ప్రైజ్ చేసి ఇచ్చారంట. కేక్ కటింగ్ చేసి ఇవి ఇచ్చారు ఫ్రెండ్స్. లక్కుని తర్వాత సార్ యూజ్ అవుతుందని లంచ్ బాక్స్ కూడా ఇచ్చారు. తర్వాత చాక్లెట్స్ అండి. వీళ్ళ గిఫ్ట్లను చూస్తే అసలు ఎంత హ్యాపీ అనిపిస్తుంది. తర్వాత ఫ్రెండ్స్, సన్మానం చేసిన శాల్వలండి. అన్నిట్లో ఇది చాలా గొప్పది కదా సన్మానం. అసలు ఎమోషనల్ అయిపోయారు అసలు ఆయనైతే. చాలా హ్యాపీ మూమెంట్ అసలు టీచర్స్ అందరికీ. ఇంత హ్యాపీ మూమెంట్ అంటే లైఫ్లో మర్చిపోలేని గిఫ్ట్స్ ఇవి. వాళ్ళు 10-20 ఇయర్స్ తర్వాత వచ్చి టీచర్ ఫలానా మేము మీ దగ్గర చదువుకున్నామంటే ఆ ఆనందం ఎంత అంటే మాటల్లో చెప్పలేనంత ఆనందం అనిపిస్తుంది. ఓకేనా? తర్వాత ఇంకొక మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ ఉందండి. అది చూసి అయితే అసలు ఆయన ఎమోషనల్ అయిపోయారు. అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుందని ఇంకా జాగ్రత్తగా బీరువాలో పెట్టేసి అన్నారు. జస్ట్ ఈ వీడియో కోసమే నేను దాచిపెట్టానండి. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్, చూపిస్తున్నాను సర్ప్రైజ్. చూడండి, ఈ అవార్డు చూసారు అసలు. వరల్డ్స్ బెస్ట్ టీచర్ అవార్డు అంట కదా, ఎంత ఆనందం కదండి ఇది. అసలు నేను చూసినప్పుడు నేనే ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. ఆయన 20 ఇయర్స్ అనుభవం, 20 ఇయర్స్ అనుభవం. ఎంతమంది బ్యాచెస్ వెళ్ళిపోయి ఉంటాయి, అందరు పిల్లలు ఆయనకి ఎంత అభిమానిస్తారంటే చాలా, అసలు చూడగానే ఎంత హ్యాపీ అయిపోతారు. వెళ్ళిపోయిన పిల్లలు కూడా, ఇప్పుడు కూడా ఉన్న పిల్లలు కూడా ఆ ప్రేమ ఏ విధంగా చూపిస్తున్నారంటే, సార్ మాకు వర్డ్స్లోనే మీ అంత మంచి సార్ మాకు దొరకరు సార్ అని ఇలా చెప్పిన విధానం కానీ, వాళ్ళు మాట్లాడే తీరు కానీ, అసలు ఈరోజు అంతా ఎంత హ్యాపీ డే. కానీ చాలా ఎమోషనల్ అయిపోయాము ఇద్దరం కూడా. నిజంగా ఈరోజు మాకైతే పండగేనండి. చాలా చాలా హ్యాపీ అనిపించింది. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ మా. ఈరోజు వీడియో చూస్తున్నారని నేను ఆశిస్తున్నాను. నిజంగా ఒక టీచర్గా ఇంత గుర్తింపు పొందుకుంటున్నామంటే అదంతా చాలా మేము లక్కీ. ఇలాంటి పిల్లల్ని చదివించినందుకు మేమే లక్కీగా ఫీల్ అవుతున్నాం. ఇది వచ్చేసి నందిని వాళ్ళ పేరెంట్స్ గిఫ్ట్ చేశారండి ఈ శారీ నాకు టీచర్స్ డే సందర్భంగా. స్వీట్ బాక్స్, పెన్స్, అలాగే వెనిలా స్వీట్ బన్స్ కూడా తీసుకొచ్చారు. ఇది వేరే పేరెంట్స్ ఇచ్చారు. అలాగే ఫైనల్లీ చాక్లెట్స్.
ఫ్రెండ్స్, ఫైనల్లీ ఇది కూడా మా సెయింట్ మేరీస్ ఫ్యామిలీ నుంచి మా హస్బెండ్కి వచ్చిన గిఫ్ట్ అండి. అదే అండి మా సార్కి కదా, అన్ని గిఫ్ట్స్ ఆయనవే. జస్ట్ ఇవన్నీ చూసి హ్యాపీ అనిపించింది. ఇలా మీతో ఈ ఆనందం పంచుకోవాలని చెప్పి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్, తప్పుగా అనుకోకండి. తర్వాత వచ్చేసి మళ్ళీ చాక్లెట్స్. ఎంత హ్యాపీ కదా, అసలు బర్త్డే ఉన్న రోజు కూడా ఎంత హ్యాపీ అనిపించలేదు. కానీ అమాయకత్వమైన మాటలు, ఎంత అమాయకమైన మనసున్న పిల్లలు దీని గురించి, వాళ్ళు మా గురించి వాళ్ళు ఇంత చూపించిన ప్రేమను బట్టి అయితే అసలు ఎంత ఆనందం అనిపించింది అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఏ టీచర్ అయినా సరే ఇంట్లో ఎన్ని పని ఎంత హడావిడి చేసుకొని వెళ్ళినా కూడా స్కూల్ గేట్లకు వెళ్ళామంటే అన్నీ మర్చిపోతామండి. నిజంగా ఆ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నంత అనుభవం, అంత ఆనందం దేంట్లో ఉండదండి. సో ఫ్రెండ్స్, ఇదే అండి ఈరోజు నేను చేసిన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.